ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎండిపిఓ కార్యాలయానికి మాజీ సర్పంచ్లు తాళం వేసి ఆందోళన చేపట్టారు. కాగజ్ నగర్ మండలంలోని గ్రామ పంచాయతీలలో తాము పదవిలో ఉన్నప్పుడు అనేక పనులు చేశామని, వాటి బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఎండిపిఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన చేస్తున్నట్లు మాజీ సర్పంచ్లు వెల్లడించారు. గ్రామాభివృద్ధి గురించి గతంలో మేము చేస్తున్నటువంటి పనులు, సంక్షేమ పనులు, మరి శ్మశాన వాటిక కానీ, సీసీ రోడ్లు కానీ, మరి ఇక ఇతర పల్లె ప్రకృతి వనాలు కానీ, మరి కరెంటు బల్బులు కానీ, ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు గురించి మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినాము. మన ఊరి బనపడి గురించి దాదాపు 25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు పెట్టి చేపించినాము. అదే సీసీ రోడ్ల గురించి దాదాపు ఒక 25-30 లక్షలు పెట్టి చేపించినాము. దాదాపు ఇప్పటి వరకు నాకు ఒక 45 నుంచి 45 లక్షల రూపాయలు రావాలి. మరి అలాగే వీరు అధికారులు ఏం చేసినట్టే మా ఊరికి పట్టా ల్యాండ్ లేకుంటే ఒక శ్మశాన వాటికి ఒక రైతు దగ్గర పట్టా ల్యాండ్ తీసుకొని శ్మశాన వాటికి ఎంతో అందంగా ఇక్కడ మండలంలో ఎక్కడ అంత మంచిగా కట్టించి నా సొంత డబ్బులు పెట్టి నేను ఎంతో అందంగా ఉండాలి అని ఒక లాస్ట్ మన మధ్యలో ఏంటంటే లాస్ట్కు మనం ఎంత చేసినా పోయేది శ్మశాన వాటికే కానీ అని నేను ఎంతో కృషితో దాన్ని శ్మశాన వాటిక కట్టించిన. ఇప్పటి వరకు ఆ శ్మశాన వాటికకు ఇప్పించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ ఇప్పిస్తాం 2 ఎకరాలని ఒప్పుకున్నారు. ఎంఆర్ఓ ఎంపీడీ వాళ్ళు వచ్చి ఒప్పిస్తే ఒక రైతు దగ్గర తీసుకొని పట్టా ల్యాండ్ ఇప్పిస్తే ఇంతవరకు కూడా ఆ పట్టా ల్యాండ్ ఇప్పిస్తలేరు. అప్పటికప్పుడు చెయ్యాలని మేడ మీద కట్టి పెట్టిన చెప్తే సీసీ రోడ్లు చేసినాం. మన ఊరు మనబడి కార్యక్రమం చేసినాం. గ్రామ పంచాయతీ నిధుల నుండి లాస్ట్ మూమెంట్ లో రేపు చివరి సంవత్సర కాలం ముందు స్ట్రీట్ లైట్స్ వేలకు వేయాలి. స్ట్రీట్ లైట్స్ తెప్పిస్తే స్ట్రీట్ లైట్ రోడ్డు నీ ఇంట్లోకి వెళ్ళి కట్టు. నువ్వు ఎందుకు నీ సంతకం పెట్టి తీసుకున్నావు? 3 లక్షల స్ట్రీట్ లైట్స్, సెంట్రల్ లైట్స్ బిల్లు, స్ట్రీట్ లైట్స్ బిల్లు చెల్లించాలి. అటు నువ్వు కట్టు, నీకు సంబంధం లేదు. ఇప్పుడు నీ గ్రామ పంచాయతీకి రావు డబ్బులు, నువ్వు తీసుకున్నావు, నువ్వు కట్టు అని చెప్పేసి వాళ్ళు ఇంటి మీద పోస్ట్ తెస్తే నేను ఇవాళ ఒక్కొక్క సర్పంచ్ పరిస్థితి చెప్తే అధ్వానంగా ఉన్నది. ఇవాళ ఘోరంగా ఇవాళ నేను కూడా చెప్తే ఇచ్చేది పోతే నేను 2 ఎకరాల భూమి అమ్ముకున్నా. ఇలా ఒత్తిడికి తెచ్చిన వడ్డీలకు అప్పులు కట్టలేక దగ్గర ఇవాళ నాకు 22 లక్షల రూపాయలు రావాలి. 2 సంవత్సరాల కాలం అయిపోయింది. ఆ వడ్డీలు చెల్లించగలిగిన తీవ్ర మనస్తాపానికి గురై ఇలా అంత పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో వచ్చిన లాస్ట్ మూమెంట్ లో 1 సంవత్సరం ముందు ఒత్తిడి చేసి అధికారుల ఒత్తిడితోనే మేము చేసినాం. మా సొంత వ్యక్తిగత పనులు కాదు. ఇవాళ కూడా పనులను పరిశీలిస్తే మాకు ఎంబీలు చేసి ఉన్నాయి, చెక్ మెజర్ అయి ఉన్నాయి, అన్ని విధాలు ఇవాళ రికార్డు ఉంది.